మాలిక్ అన్నాడు బాబా గారు. ఒక్కడే యజమాని అన్నా కూడా మనకి ఎవరికి పట్టడం లేదు. ఎక్కడ మనకు సొంత దొరికిందో అక్కడ వెళ్ళిపోవడమే. అయితే రమణ గారు మంచి విషయాలు చెప్పారు, చాలా సంతోషం సార్. అయితే మేఘశ్యాముడి గురించి, మేఘశ్యాముడికి ఇచ్చినటువంటి శివలింగం ఈ రోజు మన గురుస్థానంలో కనపడుతుంది. అదే మేఘశ్యాముడికి ఏదైతే మనం ఇప్పుడు వరకు చదువుకున్నామో ఆ శివలింగం ఇప్పుడు గురుస్థానంలో మనకు దర్శనమిస్తుంది. శివరాత్రి రోజున ప్రత్యేకంగా అక్కడ కార్యక్రమాలు చేస్తారు సంస్థానం వాళ్ళు. అలాగే మీకు అక్కడ బ్లాక్ అండ్ వైట్ ఫోటో కనిపిస్తుంది గురుస్థానంలో. ఆ ఫోటో మేఘశ్యాముడిది. అది అహ్మద్నగర్ రిపేర్ చేయించడానికి తీసుకెళ్ళినప్పుడు దీక్షిత్ గారు, శ్యామ వాళ్ళ మామగారు ఆరోగ్యం బాగాలేనప్పుడు అక్కడ వెళ్ళడం, అక్కడ దీక్షిత్ గారు కలవడం, ఇది ఆ ఫోటో ఇప్పుడు గురుస్థానంలో ఉంది. అంటే మీకు విషయాలు కొన్ని తెలుసుకొని, అంటే నాకు తెలిసి మీరు చెప్దామని. మేఘశ్యాముడి ఫోటో మీరు షిరిడీలో ఎక్కడైనా చూసారా? ఉంది ఇప్పటికీ కూడా ఈ ఫోటో. మీరు క్యూ లైన్లో వెళ్తుంటే చివరి క్యూ లైన్లో పక్కన గోడ మీద ఆయన బొమ్మ వేశారు. గడ్డము, దృఢమైన కాయము, జడలు కట్టినటువంటి తల, ఒంటి కాల మీద హారతి ఇచ్చేవాడు బాబా గారికి. ఒంటి కాల మీద తదేక దృష్టితో అటు కానీ ఇటు కానుకున్నా అటువంటి మహానుభావుడు మేఘశ్యాముడు. ఆ మేఘశ్యాముడికి ఇక్కడికి పునర్జన్మ లేదురా బాబు అన్నాడు ఆయన్ని. బాబా ఆయన చావు పోసి కట్టి పెట్టాడండి. భక్తుడంటే బాబాకి ఎంత ప్రేమ. మన ఎంత అదృష్టవంతులం ఇక్కడ. మన ఎందు ఆయనకి ఎంత ప్రేమ ఉందో మీకు తెలుసా? కానీ మనం గుర్తించు. ఆయన ప్రేమ మనం ఎలాగ నిరంతరం మనల్ని కాపాడుతున్నాడు, నిరంతరం మన వెంటే ఉంటే ఉన్నాడు. అలాగే మేఘశ్యాముడికి చక్కగా ఆయనకి జీవితంలో పునర్జన్మ లేదని మోక్షానికి ధ్యానమూలం గురుమూర్తి, పూజామూలం గురు పాదం, మంత్రమూలం గురు వాక్యం, ముక్తి మూలం గురు కృప. సంచిత కర్మలన్నీ నశించేసాయి, ఆగామి కర్మలన్నీ పోయినాయి, ప్రారంభ కర్మలన్నీ పోయినాయి. ఈ కర్మలన్నీ నశింపజేసి మోక్షాన్ని ఇచ్చాడు మేఘశ్యాముడికి బాబా. ఎంత గొప్ప విషయం అండి. మోక్షం రావాలంటే అంత ఈ సామాన్య విషయం. అటువంటి స్థితిని మోక్షాన్ని ఇచ్చినటువంటి బాబా అదృష్టవంతుడు ఎవరంటే మేఘశ్యాముడు. అటువంటి మౌంటుమాడు 1912లో 19వ తారీఖున ఆయన శరీరాన్ని వదిలేడు. బాబా కూడా చౌబోజి ఏర్పాటు చేయడం. ఇద్దరు వ్యక్తులు మనకి సచరిత్రలో కనిపిస్తుంది. ఒకటి నోల్కారు, రెండు మేఘశ్యాముడు. వీడు తమాషా ఏంటంటే వీళ్ళిద్దరూ హార్ట్ సజీవంగా ఉన్నప్పుడు ఇచ్చిన వాడే. బాబా గారు సజీవంగా ఉన్నప్పుడు హార్ట్ కార్యక్రమం మొట్టమొదటి ఇచ్చింది ఎవరంటే నోల్కార్ గారు. రెండవ వ్యక్తి ఎవరంటే మేఘశ్యాముడు. తర్వాత బాబు సాబ్జో. ఈ ముగ్గురు కూడా బాబా యొక్క అనుగ్రహంతో జరిగింది. అందువల్ల విషయాలు మనం తెలుసుకోవడం అవసరం. అసలు విషయాన్ని మన కూలంకోశంగా మనకు పరిచయం చేసుకోవడం కూడా అవసరం. షిరిడీలో మీకు ప్రతి వస్తువు, ప్రతి అడుగు కూడా ఒక కథ చెప్తుంది. మీరు అడగండి. మీరు గురుస్థానం వెళితే ఎన్నో కథలు వెలువడతాయి. ద్వారకామాయిలో ఎన్నో నీళ్ళు కనిపిస్తాయి. సత్యనారాయణరావు గారు కానీ హేమట్ గారి పూర్తిగా గ్రంథస్థం చేయలేకపోయారు. 9309తో ఓవీతో ముగించేశాడు. ఎవరు? హేమట్ గారు 1910 నుంచి. తర్వాత అంతకన్నా ఆయన రాయలేకపోయాడు. తర్వాత చివరి భాగాన్ని బీబీ దేవ్ గారు దాన్ని ముగించాడు. అందువల్ల సాయి సత్యవతి ఇంతే కాదండి, అది చెప్తే ఎంతైనా ఉంది. కానీ కలికాలంలో, ఈ కాలంలో అంత గ్రంథాలు చదివి ఓపిక. మడమ్మ గారి బుక్ ఎవరు చదువుతున్నారు చెప్పండి? చాలా తక్కువ. ఎందుకంటే అమ్మో అంత పెద్ద పుస్తకమా, అంత చదవడం ఎంత కష్టమో అంటారు. కానీ సంస్కరణ ఉంటే టీవీ సీరియల్ చూడడానికి ఒక గంట సేపు ఏకాగ్ర కూర్చుంటున్నారు కదా. మరి అంతగా ఒక్కడ ఓపిక లేనప్పుడు ఇక్కడ ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది? రాదండి. అందువల్ల అన్ని గ్రంథాలు గొప్పవే. మణిమ గారి గ్రంథం గొప్పదే, సత్యనారాయణరావు గారి గొప్పలు ఉంటాయి. దేనికి అదే గొప్పది. అందుకనే ఒక మాట చెప్పాడు, గులాబీ పువ్వును గులాబీతోనే పోల్చాలి, మల్లె పువ్వును మల్లెతోనే పోల్చాలి తప్ప గులాబీని మల్లెతో పోల్చకూడదు, మల్లె పువ్వును గులాబీతో పోల్చకూడదు. దేని సౌరభం దానిదే. అట్లాగే ఏ గ్రంథం ప్రతిదీ. రమణ గారు మరొకసారి సంతోషం. ఒకసారి నాకు మేఘశ్యాముడు చెప్పిన విషయాలు తెలిపారు. నాకు ఒకసారి గురుస్థానం గుర్తుకొచ్చింది. మొత్తం అంతా గురుస్థానంలో మేఘశ్యాముడిదే. ఆ ఫోటో కానీ, ఆ శివలింగం కానీ
సంతోష్ సార్ ఇప్పుడు